బన్నీ గుడ్ మార్నింగ్. నీకు ఈరోజు ఏం టిఫిన్ కావాలన్నా? నాకు ఎగ్ బ్రెడ్ చేయమా. నాకు ఎగ్ బ్రెడ్ అంటే ఇష్టం కదా, అందుకోసం ఎగ్ బ్రెడ్ చేయి నాకు ఈరోజు. సరే నాన్న. ఇడ్లీ వద్దా? వద్దు, ఎగ్ బ్రెడ్డే చెయ్యి. సరే నాన్న. కాలేజీకి టైం అవుతుంది, రెడీ కాపో. ఆ లోపల ఎగ్ బ్రెడ్ చేసిస్తా, తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఓకే నాన్న? ఓకే సరే, రెడీ చేస్తాను. దానికి కావాల్సినవి చెప్తానండి, మీరు కూడా చూడండి. ఎగ్ ఇలా బ్రెడ్స్ ఇలా తీసుకోవాలన్నమాట. దీనికి కావాల్సినవి ఎగ్స్ ఒక 3 తీసుకున్నా నేను. 3 ఎగ్స్కి నేను 3 స్లైడ్స్ బ్రెడ్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన సాల్టు, చిల్లీ పొడి, పసుపు, వీటికి 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. 2 ఎగ్స్ బాగా కప్పులెగ్ తీసుకొని ఇవి పగలగొట్టి కప్పులెగ్ తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ బాగా ఇలా మెల్ట్ చేశాను, బాగా కలపాలి. అది కలిపిన తర్వాత మనము పసుపు, చిల్లీ పొడి, ఇంకేం తీసుకున్నాం, ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇది బాగా కలిసిన తర్వాత చూడండి, మంచిగా ఇలా కలిపితే బాగా రెడ్డిష్గా మంచి కలర్ వస్తుంది అనమాట. నేనైతే సింపుల్గా ఎగ్ బ్రెడ్ ఇలాగే చేస్తాను, తొందరగా అయిపోతుంది. ఇలా కలర్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంట్లో బాగా మునగనివ్వాలి. ఇది బాగా పీల్చుకుంటుంది అనమాట. ఒక 2 ఎగ్స్కి 3 చేసుకోవచ్చు, 3 ఎగ్ బ్రెడ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పెనం పెట్టి దాంట్లో నేను నెయ్యి వేసుకుంటా. పిల్లలు కదా, మామూలుగా నెయ్యి తినమంటారు మా పిల్లలు, అందుకనేసి ఇలా యూజ్ చేస్తానన్నమాట. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇది బాగా కరగనిచ్చిన తర్వాత ఇలా బాగా పెనం అంతా బాగా స్ప్రెడ్ అయిన తర్వాత నేను ఎగ్ బ్రెడ్ వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ బ్రెడ్ చూడండి ఎంత బాగా ఉందో కలరు. ఈ కలర్ఫుల్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. నేను పైన మళ్ళీ కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇది బాగా ఇప్పుడు తిప్పుకుంటాను అనమాట. తిప్పిన తర్వాత 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత మంచిగా ఇలా తయారవుతుంది. ఇది ఎగ్ బ్రెడ్ అనమాట. ఇది సింపుల్గా తొందరగా మనకి పొద్దున్నే టిఫిన్ సెక్షన్ బాగా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. దీనికి జ్యూస్ అయినా కాంబినేషన్, లేకపోతే పాలైనా ఇవ్వచ్చు. వాళ్ళ పిల్లలు ఏది అడిగితే అది ఇస్తాను నేను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి. 3 పీసెస్ తీసుకున్నా నేను. మా బాబు అయితే 2 పీసెస్ తిన్నాడు. దానికి కాంబినేషన్ సాస్ వేసుకొని తినేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.